ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి విజయసాయిరెడ్డి స్థానం ఖాళీగా ఉంది. అయితే ఈ స్థానానికి ఎవరిని పంపించబోతున్నారు అనేటువంటి వార్తల్లో ప్రస్తుతం కొద్దిగా క్లారిటీ వచ్చినట్లుగా అనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఒక వార్త అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో, ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ తనకు సంబంధించినటువంటి ఒక అభ్యర్థిని రాజ్యసభకు పంపించాలి అని చెప్పి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది ఏపీకి చెందినటువంటి వ్యక్తి కాదు, తమిళనాడుకి చెందినటువంటి విశ్రాంత్ ఐఏఎస్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే తమిళనాడులో తన పాదయాత్రతో బీజేపీకి ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేసినటువంటి బీజేపీ మాజీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై. సో ఆయన్ను ఏపీలో ఉన్నటువంటి ఈ ఖాళీ స్థానం ద్వారా, అంటే విజయసాయిరెడ్డి రాజీనామా చేయటం వల్ల వచ్చినటువంటి ఈ ఖాళీతో భర్తీ చేసి రాజ్యసభకు పంపించి ఆయన అక్కడి నుంచి సెంట్రల్ మినిస్ట్రీకి తీసుకోవాలి అని చెప్పి బీజేపీ భావిస్తున్నట్లుగా ఒక సమాచారం. ఇది మొన్న కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. తమిళనాడులో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడుకి మేము ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకుంటానికి బీజేపీ తమ వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వైపు మరొక ఎంపీ గతంలో మినిస్టర్గా పనిచేసినటువంటి, సెంట్రల్ మినిస్టర్గా పనిచేసినటువంటి స్మృతి ఇరానీ ఇటీవల ఎన్నికల్లో ఓడిపోవటం జరిగింది. ఆమెను కూడా ఇదే రాజ్యసభ స్థానం నుంచి తీసుకుని మంత్రివర్గంలో చోటు కల్పించాలి అని కూడా బీజేపీ భావిస్తుంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి వీరిద్దరిలో ఎవరికి ఆ అవకాశం దక్కుతుంది అనేది అయితే తెలీదు. సో ఓవరాల్గా అన్నామలైకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకని అంటే ప్రస్తుతం తమిళనాడు ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి, అది వారికి వ్యూహాత్మకంగా కలిసి వచ్చేటువంటి అంశం కాబట్టి బీజేపీ అటువైపు అడుగులు వేసేటువంటి అవకాశం కాస్త ఎక్కువగా కనిపిస్తుంది.